హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. ఈ కాకరకాయ కర్రీ చేదు లేకుండా అసలు బెల్లం యాడ్ చేయకుండా ఎలా వండాలి అనే దాన్ని చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు టమోటా, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు అండి. ఇవి కట్ చేసి పెట్టుకుందాము. ఇవ్వండి, చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. మిగతా కర్రీస్తో పోలిస్తే ఈ కాకరకాయ కర్రీకి అయితే కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కొద్దిగా మగ్గటం కోసం కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేస్తున్నానండి. టమాటో అనేది త్వరగానే మగ్గిపోతుంది కదా. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసానండి. ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది కారం వేసినంటే అడుగట్టకుండా 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. 1 గ్లాసు వాటర్ సరిపోతుంది, ఎందుకంటే ఇది ఎగిరే కదా. మళ్ళీ మనం ఇది వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకుంటాం కాబట్టి 1 గ్లాసు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉడకనిద్దాం. చూసారు కదా, వాటర్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేస్తున్నానండి. దీన్ని ఒక 15 మినిట్స్ అయితే బాగా ఉడకనిద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఎగిరిపోయింది కదా, చూసారు కదా. కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఉండాలంటే 3 ముఖ్యమైనవి ఏంటంటే చెక్కు తీసేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి బాగా ఉడికిపోవాలండి. ముక్క కొంచెం గట్టిగా ఉన్నా కూడా చాలా చేదుగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.